మీరు ముందు పడిన స్ట్రగుల్ సరే దాని గురించి మాట్లాడదాం సో దట్ మన ఆడియన్స్కి వదిలేద్దాం అది హిట్టో లేకపోతే ఫ్లూక్లో వచ్చిందో సరే దాని ముందు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని నెలలు అయింది 13 years అయింది 13 years మీది ప్రాపర్ శ్రీకాకుళం కదా ఫేస్బుక్లో శ్రీకాకుళం అని ఇప్పుడు 2008లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 years 5 years అక్కడ మళ్ళీ ఇటు వచ్చి ఇట్లా అంటే అక్కడ ఏం చదువుకున్నారు యాక్చువల్లీ మీరు అది ఎంబీఏ అయిందండి ఎంబీఏ ఎక్కడ అక్కడే శ్రీకాకుళంలోనా బయట వైజాగ్లో ఓకే ఆ తర్వాత మూవీస్ వైపు అంతకు ముందే వచ్చేసాను మూవీస్ వైపు ఈ ఎంబీఏ అనేది పేరుకే అవన్నీ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి అట్లా మంది కావాలా డబ్బులే కావాలి పాస్ చేసి అట్లా డిగ్రీ అట్లా మేనేజ్ చేసింది సో మూవీస్కి వచ్చి తర్వాత ఇక్కడ అంటే రైటింగ్ సైడ్ వద్దామని వచ్చారా లేకపోతే డైరెక్షన్ నేను వచ్చాను 2009లో పంజాగుట్ట ఫ్లేవర్ మీద చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది నీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఈ బోన్ ఉండదు 4 head ఉండదు నాకు ఈ 4 head ఉండదు ఇలాగా బోన్ ఉండదు ఇక్కడ సో కోమా స్టేజ్ మర్చిపోయే అంటే 4 head ఉండదు అంటే ఇక్కడ బోన్ లేదా పెంక్ ఉంది కదా అవును ఇది ఈ పార్ట్ ఉండదు యూ కెన్ సీ కొంచెం లోపల ఉండదు అక్కడ ఉండదు అది సో అట్లా అందుకే ఎప్పుడు కవర్ చేసావు అంటే అది ఒక కోమా స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ప్రతి ఇంట్లో భయపడ్డారు హైదరాబాద్ అంటే ఎలా అయింది యాక్సిడెంట్ బైక్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది వెళ్ళి దేనైనా గుద్దారా ఫ్లైఓవర్ మీద డివైడర్ తగిలేసింది బ్రేక్ పట్టలేదు సడన్గా ఫ్రంట్ బ్రేక్ పట్టినప్పుడు తెగిపోయింది అది సో బైక్ కంట్రోల్ అయింది నేను నా వెనుకున్న అబ్బాయి చాలా ఎక్కువ డిస్టెన్స్ తుల్లిపోయాం బాగా ఎంత స్పీడ్లో 40 అంతే ఎక్కువ బ్యాగంపేట ఆ తర్వాత ఇంకా డైరెక్షన్ ఐ కాన్ హ్యాండిల్ నేను అన్ని క్రాఫ్ట్స్ మేనేజ్ చేయలేను కోపం వచ్చేసి చదువురిక తిడితే ఎవరు పడతారండి ఎవరు పడరు కదా వద్దులే అనుకున్నాను నేను ఫస్ట్ మీరు ఇది చెప్పండి ఇది అయిపోయింది దాటిల్లో ఇది దెబ్బ తగిలింది కంటికి కరెక్ట్గా ఇక్కడ కదా కంటి ప్రాబ్లం అట్లా ఏమి ఓ 2-3 years చాలా ప్రాబ్లం ఫేస్ చేశా ఎన్ని మంత్స్ రెస్ట్ కావాల్సి వచ్చింది అయ్యో ఆల్మోస్ట్ ఒక 1 year పైన అయింది రెస్ట్ అని కాదు లోపల ఒక ఎంత ప్లేస్ లోపల దురద పెట్టేది ఇలా తీసి ఇలా గోక్కుని మనల్ని పెట్టలేం కదా అట్లా ఉండేది ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను బయటికి రావడానికి కొంచెం మెడిటేషన్ అవన్నీ చేసి అట్లా చాలా టైం పట్టింది ఇప్పుడు ఓకే సూపర్ ఫిట్ 2009లో జరిగింది చాలా చిన్న ఉన్నప్పుడు ఆ టైంలో జరిగింది సో అందుకే డైరెక్షన్ హ్యాండిల్ చేయలేనేమో వచ్చిన తర్వాత చాలా కోపం ఎక్కువ ఉండేది సో రైటింగ్ సైడ్ వెళ్ళేవాడిని రైటింగ్ సైడ్ అందరూ యాక్టింగ్ వైపు లాగారు సో ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆర్టిస్ట్ అండి అంటే విచారాలి చెప్తాం కొడాలి అన్నారు రెస్పెక్ట్ అలా చాలా నీచంగా మాట్లాడారు అంటే నీచంగా కాదు ఏదో ఎవడో అవకాశం కోసం వచ్చాడు వెయిట్ చేస్తాడులే అని చెప్పి కూర్చోవాలంటే మాట్లాడారు ఒక 2-3 months పోయిన తర్వాత ఈటీవీ ప్లస్లో చిన్న చిన్న కంటెంట్స్ రాయడం మొదలుపెట్టాను మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళా అదే సేమ్ పర్సన్ వచ్చాడు వచ్చిన తర్వాత నేను రైటర్ని సార్ అన్నాడు సార్ నమస్తే సార్ కూర్చోండి సార్ అన్నాడు సో ఇక్కడ పౌడర్ కన్నా పెన్నుకి వాల్యూ ఎక్కువ ఉంది సో మనకి లోపలికి వెళ్ళాలి అంటే ఏదో ఒక ఆయుధం కావాలి అది పెన్ ఎందుకు అవ్వకూడదు అప్పుడు కంప్లీట్గా రాయడం మొదలుపెట్టాను కానీ అంతకు ముందు వరకు డైరెక్షన్ సైడ్ వద్దాం అనుకున్నారు కానీ బట్ రైటింగ్ సైడ్ అసలు లేరా మీరే రాసుకునే వాళ్ళ రాసుకునేవాడిని కానీ నేను రైటర్ కాదు నా ఫీలింగ్ నేను పెద్ద చదువుకోలేదు ఎంబీఏ కూడా చెప్పారు కదా మీకు మేనేజ్ చేసి భయపెట్టి బెదిరించి పాస్ అయిన సబ్జెక్ట్స్ అవి అట్లా నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాతే హాల్ టికెట్కి వెళ్తేనే ఎవరు నువ్వు అన్నారు నన్ను అలాంటి రోజులు ఉన్నాయి అరే మన కాలేజ్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అరే చెప్తే వచ్చి అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను అట్లా ఉండేది